ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇవాళ కానీ రేపు కానీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును సిట్ అధికారులు విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం జరిగే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ కి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. మొత్తానికి తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పుడు చాలా కీలకమైన మలుపు తిరగబోతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఇటు ఏదైతే పోలీసులు అంటే ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని విచారించారు. ఆ తర్వాత రాజకీయంగా కూడా ఇది ఒక యూటర్న్ తీసుకుంది. అయితే బీఆర్ఎస్ల అగ్రనేతలైన ఇటు హరీష్ రావు, కేటీఆర్ అలాగే సంతోష్ రావు ఇలా వీళ్ళ ముగ్గురిని కూడా విచారించారు. అయితే ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్లో చాలా కీలకమైన నేత, అయితే గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చు బీఆర్ఎస్కి, ముఖ్యంగా కేసీఆర్ని ఇప్పుడు ఏదైతే సిట్ అధికారులు విచారించడానికైతే సిద్ధమయ్యారు. మరి కొద్దిసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం లోపు కేసీఆర్కి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోని నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ఈ విచారణ ఎలా ఉండకపోతుంది, ముఖ్యంగా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్లో అగ్రనేతలైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులకు విచారించారు కాబట్టి కేసీఆర్ విచారణ ఎలా ఉండబోతుంది అనేది అయితే ప్రస్తుతం మనమైతే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ప్రైమ్ 9 ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు గారు కూడా ఉన్నారు. అయితే ఆయన అడిగి పూర్తి వివరాలు అంటే ఎలా జరుగుతుంది విచారణ అనేది అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు అసలు ఈ విచారణ ఎలా జరగబోతుంది? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పూర్తిగా దృష్టి సారించింది. అయితే విచారణ ఎలా కొనసాగబోతుంది? ఇది థ్యాంక్ యూ కుమార్. మొత్తానికి ఈ కేసుకు సంబంధించినంత వరకు ఇన్డెప్త్గా వెళ్ళి మనం కొంత అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినంత వరకు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రధానంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి, గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఆయన రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ చూసినా కానీ మనకు ఆ పాయింటే కనిపించింది ఎక్కువగా. ఎందుకంటే విపక్షాల పార్టీలకు సంబంధించిన నేతలకు సంబంధించినంత వరకు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఆ నేతల కదలికలకు సంబంధించి ఏ నేత ఎటువైపు వెళ్తున్నారు, ఏ నేత ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశానికి సంబంధించినంత వరకు చాలా సందర్భంగా ఆయన కామెంట్ చేశారు. దాని తర్వాతనే ఆయన అధికారంలోకి వచ్చిన దాని తర్వాత దీనిపైన ఒక సీట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ తెలంగాణ పాలిటిక్స్ కి సంబంధించినంత వరకు ఒక పీక్ డెవలప్మెంట్ గా మనం చూడాల్సి ఉంటుంది. కేవలం ఒక సిట్ విచారణ కేసీఆర్ ని విచారిస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరే మనం కట్ కాకుండా మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఇంపాక్ట్ ఉన్న అంశంగా ఈ రోజు దీన్ని మనం విశ్లేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ కి సిట్ నోటీస్ ఇవ్వడం, కేసీఆర్ ని విచారించడం అంటే ఈ కేసుకు సంబంధించి సిట్ దగ్గర కొంత కీలక సమాచారం ఉన్నట్టుగానే మనకు కొంత సమాచారం అందుతుంది. సిట్ దీని విచారణలో భాగంగానే ఆయనతో మాట్లాడబోతుంది. ఇందాక మన ప్రతినిధి కుమార్ చెప్పినట్టుగానే ఆయనను హైదరాబాద్ లో సిట్ కార్యాలయానికి తీసుకొచ్చో లేకపోతే అక్కడ వచ్చి విచారణ చేయడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది. ట్రాఫిక్ కానీ హైదరాబాద్ ప్రజలకు సంబంధించినంత కావాలి కానీ అదేవిధంగా బీఆర్ఎస్ అభిమానులు కానీ కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది కనుక కొంత దీన్ని ఆలోచించి ఆయనను ఇంటి దగ్గర అంటే ఆయన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఆయనను విచారించాల్సిన ఆలోచనలోనే సిట్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ దిశగానే కొంత ఆలోచన చేస్తున్నారు. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనేది కొంత మనం విశ్లేషించాల్సి ఉంటుంది. దేనిపైన ప్రధానంగా విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మన ప్రతినిధి చెప్పినట్టుగానే అధికారులకు సంబంధించి మాజీ అధికారులు కానీ ప్రస్తుత అధికారులు కానీ అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలకు సంబంధించి కూడా ఇప్పటికే సిట్ వాళ్ళని విచారించింది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారించింది. సో వాళ్ళ వద్ద నుంచి వచ్చిన సమాచారం ద్వారా
కంక్లూజన్ ఎక్కడికి వస్తుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం చూడాలి. ఈ కేసు కంక్లూజన్ ఎక్కడికి వచ్చింది? హరీష్ రావును విచారించారు, కేటీఆర్ ని విచారించారు, సంతోష్ ను విచారించారు. సంతోష్ ఈ కేసుకు సంబంధించినంత వరకు ఒక రకంగా ఇండెప్త్ గా మనం విశ్లేషిస్తే మాత్రం హరీష్ కేటీఆర్ కన్నా సంతోష్ పేరు అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినంత వరకు కానీ వాళ్ళ బదిలీలు ఇతర వ్యవహారాలకు స్వయంగా సంతోష్ రావే చూసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఈ రకమైన కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు కేసీఆర్ వద్దకు రావడానికి సిట్టుకున్న ప్రధాన అంశంగా మనకు కనిపిస్తుంది. ఇది రాజకీయంగా ఎవరో పెద్దలు చెప్తేనే ఈ ట్యాపింగ్ చేశారు, పోలీసుల స్థాయిలో కాదు. జనరల్ గా ట్యాపింగ్ సంబంధించి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేశ భద్రతకు సంబంధించినంత వరకు చేస్తారు, అది కేంద్ర ప్రభుత్వం కొంత డైరెక్షన్స్ ఇస్తుంది. ఉగ్రవాదులకు కానీ ఇతర అంశాలకు సంబంధించినంత వరకు కానీ వాళ్ళకి సంబంధించిన ఫోన్లను ఏ రకంగా ఇచ్చేయాలనే అంశానికి సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నుంచే కొంత డైరెక్షన్స్ ఉంటాయి. దీంట్లో 2 శాఖలు పనిచేస్తాయి. ఒకటి టెలికాం శాఖ ఒకటి పనిచేస్తుంది, రెండోది కేంద్ర హోంశాఖ పనిచేస్తుంది. కేంద్ర హోంశాఖ అనుమతిస్తేనే టెలికాం శాఖకు సంబంధించినంత వరకు ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలకు సంబంధించి, రాజకీయ ఆరోపణలకు సంబంధించినంత వరకు స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా తన ఫోన్ని గతంలో ట్యాప్ చేశారని ఆయన కూడా పేర్కొన్న నేపథ్యంలో ఇది పూర్తిగా రాజకీయ కోణంగానే మారింది. సో రాజకీయ కోణంగానే దీన్ని ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా కేసీఆర్ ఏం చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు సిట్టు కూడా వీళ్ళకి సంబంధించి మేము విచారించాము, అది కేటీఆర్, హరీష్, సంతోష్ ఇదొక ఫ్యాక్టర్ అయితే మిగతా పార్టీలకు నాయకులు అంటే బండి సంజయ్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా కొంతమంది ఉన్నవారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ మాజీ అధికారులు కానీ ఈ 3 కేటగిరీకి సంబంధించినంత వారికి ఇచ్చిన సమాచారం ఏంటి, ఆ సమాచారంలో వాళ్ళు ఎవరి పెద్దల పేరు ప్రస్తావించారు, పెద్దలంటే ఎవరు, బీఆర్ఎస్ లో పెద్దలంటే హరీషా, కేటీఆర్, సంతోషా, లేకపోతే హైయెస్ట్ పర్సన్ ఎవరంటే అది ఖచ్చితంగా కేసీఆర్ పేరు వస్తుంది. కనుక కేసీఆర్ని ఇక్కడ కేంద్రంగా చేసుకొని కొంత విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొంత కీలక అంశాలు కూడా దీంట్లో వెల్లడే అవకాశం ఉంది. కుమార్. ఎస్ నరసింహరావు గారు, అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి అంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు అంటే సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఖచ్చితంగా విచారణకు అయితే పిలుస్తారు. అయితే ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్లో అగ్రనేతలుగా ఉన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళ ముగ్గురు విచారణ ముగిసిన తర్వాత వాళ్ళు చెప్పింది మాత్రం ఒకటే పాయింట్, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే స్కామ్ను మేము బయట పెడుతున్నాం కాబట్టి వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే బయట టూర్లో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే వరకు టైం పాస్ చేయడానికి మాత్రమే ఈ నోటీసులు ఇస్తున్నారు అన్నారు. దానిపై ఏం చెప్తారు? రాజకీయ పరంగా కొంత ఈ రకమైన కామెంట్స్ వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మన ప్రతినిధి కుమార్ కూడా ఇందాక చెప్పినప్పుడు, ఎందుకంటే కుమార్ మొదటి నుంచి కేసుని దగ్గర నుంచి చూశాడు. విచారణకు సంబంధించినంత వరకు వివిధ పార్టీల నేతలు వచ్చినప్పుడు కానీ లేకపోతే మాజీ అధికారులు వచ్చినప్పుడు కానీ కుమార్ మనకు అప్డేట్స్ అక్కడి నుంచి అందించారు. కనుక కుమార్ ప్రస్తావిస్తున్న అంశాలని ఒకసారి మనం విశ్లేషిస్తే బీఆర్ఎస్ మాత్రం దీన్ని టోటల్గా ఒక పొలిటికల్ లైన్లోనే చూస్తుంది. ఇది పూర్తిగా ఒక కక్షపూరితమైన చర్య. ఈ కేసుకు సంబంధించి అసలు మా పాత్రే లేదు, అసలు ఈ కేసే వేస్ట్ అనేది కూడా కేటీఆర్ పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. హరీష్ రావు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు మాట్లాడినా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది కేసు కాదనే చెప్తారు. రాజకీయంగానే కొంత టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలు కానీ సింగరేణి ఎపిసోడ్ కానీ ఇతర అంశాలకు సంబంధించి దాని నుంచి పబ్లిక్ మూడ్ను డైవర్ట్ చేయడానికే వరుసగా ఇస్తూ వస్తారు. హరీష్ రావుకి ఇచ్చారు, కేటీఆర్కి ఇచ్చారు, సంతోష్ రావుకి ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా కేసీఆర్కే ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ కోణంలోనే ఆలోచిస్తూనే ఇదంతా మా పైన కొంత కక్ష చేస్తున్నారనే కోణంలో వాళ్ళు ఉన్నట్టుగానే కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ను కూడా మనం చూస్తున్నాం పొలిటికల్ కామెంట్స్కి సంబంధించిన తర్వాత. అయితే ఒకటి విచారణ అనేది దీంట్లో కీలకం. విచారణను కాదనుకుని ఏమీ చేయలేము. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపైన ఒక సిట్ని నియమించారు. ఆ సిట్ ఇప్పుడు దీనిపైన విచారణ చేస్తుంది. పొలిటికల్గా కామెంట్స్ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ అయినా నేను తప్పు చేశాము, మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పు చేసామని అంగీకరించదు. కనుక రాజకీయ కామెంట్స్ అనేది కొంత ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసి ఎందుకు అంటే రాజకీయంగా దాన్ని మైలేజ్ పొందడానికి కొంత బీఆర్ఎస్ ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా ఒక రాజకీయ పరమైన అంశంగా చూసే ఇది కేవలం కక్ష పూర్తి చేరగానే కొంత ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అది ఒక రాజకీయ ఈక్వేషన్లోనే చూడాలి తప్ప ప్రభుత్వ ఫ్యాక్టర్గా కానీ సిట్ ఉద్దేశానికి సంబంధించినంత వరకు ఆ రకంగా ఉండదు. ఎందుకంటే ఒక కీలక వ్యక్తిని, ఒక పార్టీకి సంబంధించిన అధినేతను, మాజీ ముఖ్యమంత్రిని విచారిస్తున్నారంటే సిట్ ఖచ్చితంగా తన వద్ద ఏదో ఒక ఆధారంతోనే ముందుకు వెళ్తుంది. ఈ ఫ్యాక్టర్ను కూడా మనం గమనించాలి. రాజకీయంగా బీఆర్ఎస్ ఎలాంటి కామెంట్స్ చేసినా సిట్ ఈ రోజు విచారణకు ఆయన పిలుస్తుందంటే ఆయనకు సంబంధించిన అంశానికి సంబంధించి ఏదో సమాచారం ఉంటుంది. ఆయన నుంచి సమాచారం సేకరించాలి. ఒకటి మనం బాగా గుర్తించుకోవాల్సిన అంశము, ఇక్కడ ఎవరికి మినహాయింపు ఉండదు. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు అది మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఇంకోటి అనేది ఆలోచించరు. ఒక వ్యక్తి పైన
ఫిర్యాదు అందిందంటే లీగల్గా ఉన్న ఆప్షన్కి సంబంధించి సిట్టుకున్న అధికారాలను దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా కొంత ముందుకెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి ఒక కీలక డెవలప్మెంట్ గానే మనం కొంత చూడాల్సి ఉంటుంది కుమార్. ఎస్, అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి బీఆర్ఎస్లో అగ్రనేతలు అంటూ కూడా వీళ్ళందరికీ నోటీసులు అయితే వచ్చినాయి. అయితే కేసీఆర్ కూడా నోటీస్ రానుంది. అయితే ఇందులో బీఆర్ఎస్లో గతంలో ఉన్న కీలక నేత మరొకరు ఉన్నారు. అయితే కవిత విషయంలో కూడా తన భర్త తన ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ అది కూడా సంతోష్ రావును టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు, హరీష్ రావును టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు కవితకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు కేసీఆర్ మెయిన్ వ్యక్తి, అతనికి నోటీసులు ఇస్తే ఈ కేసు ఎక్కడితో ఆగుతుందా, కవితను కూడా పిలిచే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఇది ఒకటి. ఈ మొత్తం కేసుకి సంబంధించినంత వరకు కవిత పేరు కూడా మనం కొంత ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఒక్కసారి మనం గత ప్రభుత్వంలోకి వెళ్తే ఏం కనబడుతుందంటే బీఆర్ఎస్లో టాప్ లీడర్స్ ఎవరు, గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఎవరు అంటే మాత్రం కొన్ని పేర్లు మనం ప్రస్తావించుకోవాలి. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి కేసీఆర్గా ఆయన పేరు వస్తుంది. తర్వాత ప్రభుత్వంలో ఇటు పార్టీలో కీలకంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పేరు వస్తుంది. అదే సందర్భంగా మంత్రిగా ఉంటూ బీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే హరీష్ రావు పేరు వస్తుంది. ఆ తర్వాత వచ్చే పేరు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కవిత పేరు కూడా వస్తుంది. కవిత కూడా అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజకీయంగా ఆమె కొన్ని విషయాలపైన వివేదించి కొంత బయట ఉన్నారు. పార్టీ కూడా ఆమెను సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే కవిత కామెంట్స్ను కూడా ఇక్కడ సిట్ కొంత పరిశీలనకు తీసుకుందా, లేకపోతే వాటిని ఆ విషయంలో ఏం ఆలోచించింది అన్నది కూడా ఒకసారి మనం విశ్లేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే కవిత అనేది గత ప్రభుత్వంలో కానీ గతంలో ఆ పార్టీకి అధికార పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఆమె కీలక నాయకురాలు. తన ఫోన్కి సంబంధించినంత వరకు తన భర్త ఫోన్కి సంబంధించి కూడా అప్పట్లో ట్యాప్ చేశారు, కొంత ఆ రకంగా చేశారని కవిత కూడా ఆరోపిస్తుంది. ఇక్కడ కవిత ఆరోపణలు మనం ఒక రకంగా చూసుకోవాలంటే హరీష్ పైన ఆరోపించేది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి హరీష్ సంతోష్ రావులే కీలకం అని చెప్పింది. కేటీఆర్ పైన కూడా విమర్శలు చేసింది. ఇప్పుడు కవిత దీనిపైన ఎక్కడ స్పందిస్తున్నది కూడా మనం ఒక ఫ్యాక్టర్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వయంగా ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. మొన్నటిదాకా హరీష్ రావుకి ఇస్తే ఇది మంచిదే అని చెప్పారు, కానీ ఆమె మళ్ళా దాన్ని వేరే కోణంలో కూడా చూపించారు. ఏంటంటే రాజకీయంగా డైవర్ట్ చేయడానికి హరీష్ రావు రేవంత్ రెడ్డిలు కుమ్మక్కై ఈ రకమైన డ్రామా ఆడుతున్నారనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో కవిత ఏ రకమైన అంశాలను ప్రస్తావిస్తుందో అది రాజకీయంగా చూస్తుంది. అదేవిధంగా ఏదైనా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె భర్తకు సంబంధించిన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఆమె ప్రకటించిన నేపథ్యంలో దాన్ని కూడా సిట్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. సో ఆమె చేస్తున్న ఆరోపణలు కానీ బయట నుంచి వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి మాత్రమే అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే సిట్ ఈ కీలక అడుగుని వేస్తున్నాడు. ఒక ప్రభుత్వము ఒక మాజీ ముఖ్యమంత్రిని విచారిస్తుందంటే ఒకటేసారిగా ఏదో అలాగా వెళ్ళదు. దానికి సంబంధించి కొంత వర్కౌట్ చేస్తుంది సిట్. దీనికి సంబంధించినంత వరకు ఆధారాలు కొంత సిట్ వద్ద ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనను ప్రశ్నించాలంటే ఆయన వద్దకు వెళ్ళేటప్పుడు మీ గురించి మీ పేరు ప్రస్తావించారు, ఒక అధికారి ప్రస్తావించారు, మాజీ గతంలో మీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక అధికారి ప్రస్తావించారు, లేకపోతే రాజకీయ నాయకులు ప్రస్తావించారు కనుక అందుకోసమే మేము మిమ్మల్ని విచారించాల్సి వస్తుందని సిట్టు పేర్కొనే అవకాశం ఉంటుంది కనుక. సో ప్రాథమికంగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కుమార్ ద్వారా మనకు కానీ ఇతర వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫామ్ హౌస్ లోనే ఆయనను విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫామ్ హౌస్ అయితే సేఫ్ ప్లేస్ గా ఉంటుంది పోలీసు వాళ్ళకు విచారణ చేయడానికి, సిట్టు వాళ్ళకి. ఎందుకంటే గందరగోళం ఎక్కడే ఉండదు. అదేవిధంగా హైదరాబాద్ లో అయితే పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో మనం ఈ 2-3 రోజులు చూసాము. కేటీఆర్ వచ్చినప్పుడు, హరీష్ రావు వచ్చినప్పుడు, ఈవెన్ సంతోష్ వచ్చినప్పుడు కూడా కొంత హడావిడి జరిగింది. పార్టీ నేతలు కొంత ధర్నాలు చేసి పోలీసులతో ఘర్షణ వాతావరణం నెలకొంది కనుక అలాంటి వాతావరణం ఉండొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ని స్వయంగా కొంత ఫామ్ హౌస్లో విచారించే ఆలోచనలోనే సిట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి ఒక మేజర్ డెవలప్మెంట్గానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. కంక్లూజన్కి తీసుకొస్తున్నారా, నిజానికి మొదటి నుంచి ఒక విమర్శ ఒకటి వచ్చిందంటే ఈ కేసుని కంక్లూజన్కి తీసుకెళ్లట్లేదనే కొంత విమర్శలు వస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా అనేక సందర్భాల్లో పేర్కొన్నారు ఈ కేసుని ముందుకు తీసుకెళ్లట్లేదు, కంక్లూజన్ తీసుకెళ్లట్లేదు. ముఖ్యంగా దీంట్లో మొత్తంగా కీలకంగా ఉన్న వ్యక్తిని ఇప్పటివరకు ప్రశ్నించలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే కేటీఆర్ని ఇప్పుడు సిట్టు ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కుమార్. అయితే ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో షెడ్యూల్ రిలీజ్ అయింది, ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. గతంలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగింది, దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగులో ఉంది, బీఆర్ఎస్ రెండో అడుగులో ఉంది. అయితే ఇప్పుడు ఈ విచారణ అంటే వీళ్ళకి నోటీసులు ఇచ్చి సింపతి సాధించుకొని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్లోని అగ్రస్థానంలో నిలవాలని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? రాజకీయ పరంగా ఖచ్చితంగా కొంత డిబేట్ అయితే ఉండే రాజకీయంగా ఎనీ ఇష్యూ కూడా అది పొలిటికల్గా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎలక్షన్ సందర్భంగా ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలాగో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినంత వరకు. సో రాజకీయ పార్టీలు ఆ కోణంలో కొంత ఆలోచించే అవకాశం
అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు రేపు వెంటనే అధికారికంగా సిట్ ఒకటికి నోటీస్ అందించిన వెంటనే దీనికి సంబంధించిన కామెంట్స్ బీఆర్ఎస్ నుంచి వెంటనే వస్తాయి. దానికి సంబంధించిన నేతల స్పందన కూడా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది ఒక ఫ్యాక్టర్గానే చూస్తారు. ప్రభుత్వ పరంగా మాత్రం, సిట్ పరంగా మాత్రం దీన్ని పొలిటికల్ లైన్కి వాళ్ళు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే మాకు ఒక వర్గం నుంచి, కొంత నేతల నుంచి కొంత మాకు ఫిర్యాదులు ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినందుకే మేము కేసీఆర్ని విచారించాలని భావిస్తున్నట్టుగానే సిట్ వర్గాలు చెప్పే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వరకు ఉన్న తాజా సమాచారాన్ని మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో సిట్ అధికారికంగా ఇంకా కేసీఆర్ని రీచ్ అయ్యి అది అందజేయాల్సి ఉంటుంది. అది నిజంగానే ఫామ్ హౌస్కి వెళ్ళి అందజేస్తారా, లేకపోతే ఆయన విచారణ ఫామ్ హౌస్లోనే జరుగుతుందా అనే అంశానికి సంబంధించి అధికారికంగా ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్కి సంబంధించి ఇది కేవలం ప్రస్తుతం సిట్ వర్గాల నుంచి, పార్టీ వర్గాల నుంచి అందుతున్న మనకు సమాచారాన్ని బట్టి దీనిపైన మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇచ్చే ఆలోచనలో సిట్ ఉంది. అది ఎప్పుడు వెళ్ళిస్తుంది, ఈ రోజు ఇస్తుందా, రేపు ఇస్తుందా అనే దానికి సంబంధించి మాత్రం ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. కుమార్, అయితే లాస్ట్గా ఏదైతే ఈ కేసుకి సంబంధించి అంటే బీఆర్ఎస్లోని అగ్రనేతలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులు వీళ్ళ విచారణ పూర్తయింది. అయితే ఇప్పుడు కేసీఆర్ కూడా విచారించే అవకాశం అవుతుంది. అయితే ఈ కేసులోని ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ బయటకు తీసుకొచ్చిందో అప్పుడు చెప్పిన ఏదైతే ఇటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాప్ అని, అలాగే బీఆర్ఎస్లో కొంతమంది ఫోన్ ట్యాప్ అని చెప్పారు. కానీ బీఆర్ఎస్లో కీలక నేత అయిన హరీష్ రావు అయితే ఉన్నారు. గత విచారణలోనే హరీష్ రావుకు సిట్ అధికారులు ఒక విషయం చెప్పారు, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది. 2018లోని ఎన్నికల తర్వాత 3 నెలల పాటు మీ ఫోన్ ట్యాప్ అయిందని, ఏ డేట్లో ట్యాప్ అయిందో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే అసలు సూత్రధారి ఎవరని అనుకోవచ్చు ఈ కేసులో. ఎందుకంటే బీఆర్ఎస్లో గాడ్ ఫాదర్ అంటే కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరు. మిగతా వాళ్ళందరూ కీలక నేతలు. అయితే కేసీఆర్ విచారణ జరగబోతుంది. అసలు దీనికి సూత్రధారి ఎవరని మనం అనుకోవచ్చు? దీనికి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న విచారణకు సంబంధించినంత వరకు, ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించి కుమార్ అన్నట్టుగా హరీష్ రావు విచారణ సందర్భంగా సిట్ ఒక కీలక అంశాన్ని ఆయన ముందు ఉంచే ప్రయత్నం చేసింది. 2018కి సంబంధించినంత వరకు కొంతకాలం మీ ఫోన్ ట్యాప్ అయిందన్నది కూడా హరీష్ రావు దృష్టికి సిట్ అధికారులు తీసుకొచ్చినట్టుగా కొంత ప్రచారం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఉన్న ఒక చిన్న ఇష్యూ ఏంటంటే బీఆర్ఎస్ దీన్ని ఏమంటుంది, బీఆర్ఎస్ అయినా కేటీఆర్ అయినా అదే సందర్భంగా ఇతర నేతలు ఏంటంటే సిట్ అధికారికంగా ఇప్పటివరకు ఈ అంశాన్ని ఏమన్నా పేర్కొందా, ఇది కేవలం లీక్లకు సంబంధించి మాత్రమే వస్తుంది. సిట్ ఇప్పటివరకు విచారణ జరిగిన తర్వాత ఒక ప్రెస్ నోట్ అయితే ఇస్తుంది. కానీ అవును ఈ అంశాలపై ఆయనను విచారించాం, ఈ అంశాలపై ఆయనతో మాట్లాడామన్న అంశానికి సంబంధించి కొద్ది ఈ రకమైన అంశాలను ప్రస్తావించలేదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. ఇక్కడ ఒక కుమార్ చెప్పినట్టుగా మనం రాజకీయంగా కొంత వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2018కి సంబంధించినంత వరకు అప్పుడు హరీష్ రావుకి సంబంధించినంత వరకు కొద్దికాలం ప్రభుత్వం ఏర్పడినప్పటికీ హరీష్ రావుకి క్యాబినెట్లో అవకాశం ఉండదు. అది అందరికీ గుర్తు ఉంటుంది. 2018లో జరిగిన ప్రభుత్వం రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణ అంటూ చాలా రోజులు జరగదు. చాలా రోజు హరీష్తో పాటు కేటీఆర్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకోరు. కానీ కేటీఆర్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. కానీ హరీష్ రావుకు సంబంధించినంత వరకు ఎలాంటి శాఖను కేటాయించారు. ఇది ఒక్కసారి మనం ఎందుకు ఈ రకమైన కామెంట్స్ రావడానికి ప్రధాన కారణం అంటే కొద్ది కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వకుండా కొద్ది కాలం పాటు ఖాళీగా పెట్టింది. ఆ సమయంలో ఏమన్నా జరిగిందా అనే అంశానికి సంబంధించి మాత్రం కొంత అప్పట్లో కూడా కొంత వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కొంత ఫిర్యాదులు కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ రకమైన ప్రచారం అయితే చాలా రోజుల నుంచి ఉంటుంది. కంక్లూజన్ పేరు ఒకటి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీనన్నిటికీ సూత్రధారి, మొత్తానికి మాస్టర్ మైండ్ ఎవరని చెప్పుకోవాల్సి వస్తుంది అనే ప్రయత్నంలోనే ఈరోజు ఒక కీలక అడుగు వేసినట్టుగా సిట్ కనిపిస్తుంది. సో కేసీఆర్ విచారణ తర్వాత ఖచ్చితంగా మాస్టర్ మైండ్ ఎవరు, ఎవరు చెప్తే ఎవరు చేశారు, ఎవరు దాన్ని దాటి ముందుకు వెళ్ళారు, ఇవన్నీ అంశాలకు సంబంధించి మాత్రం అత్యంత కీలకమైన దశకు ఇది చేరుకున్నట్టుగానే కనపడుతుంది. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరికొన్ని సంచలనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే మొత్తానికి ఏదైతే మన ప్రైమ్ లైన్ ఇన్పుట్ నరసింహరావు గారు కూడా దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషణ కూడా ఇవ్వడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. అయితే మరికొద్ది సేపట్లోని ఏదైతే సిట్ అధికారులు కేసీఆర్కి నోటీసులు అయితే ఇవ్వనున్నారో, రేపు ఫామ్ హౌస్లో విచారణ జరుగుతుందా లేదంటే పిఎస్లో జరుగుతుందా, ఇది ఒకటి మాత్రం క్లారిటీ అయితే రావాల్సిన అవసరం అవుతుంది. అయితే మరిన్ని వివరాలు దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ప్రైమ్ లైన్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసాం. వావ్ టు యూ యమునా. థ్యాంక్ యూ కుమార్, అలాగే థ్యాంక్ యూ నరసింహారావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇక హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. హరీష్ రావుని సిట్ బృందం విచారించింది. అలాగే కేటీఆర్ ని విచారించింది, సంతోష్ రావును విచారించింది. ఇప్పుడు కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇవాళ కానీ రేపు కానీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులని అందరినీ కూడా విచారించింది. ఈ ముగ్గురిని సిఆర్సీ కింద 160 కింద నోటీసులను అయితే ఇచ్చారు.